ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 49. సమాధి అంటే ఏమిటి? తేదీ 9/6/1946. ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠి అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్యలో ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా బొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడడం చూసి కొత్తగా వచ్చిన పాందులొకరు లేచి, భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెళతారు అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవంతులకు కూడా నవ్వు వచ్చింది. రవంత తాళి, ఓహో అదా నీ సందేహం, సరే చెప్తా కానీ అసలు సమాధి అంటే ఏమిటి? ఎక్కడికి పోవాలి? కొండ మీదకా, గుహలోకా, ఆకాశం మీదకా? సమాధి అంటే ఎలా ఉండాలి, ఏమిటి చెప్పమన్నారు భగవాన్. పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలకకుండా ఉండి, ఇంద్రియ సంచలనం అణిగితే కానీ సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తమరెప్పుడు దయచేస్తారని అడిగా అన్నాడు. అది సమాచారం. ఏమిరా ఈ స్వామి ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే, ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకొని చేతులు కట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంటే కానీ సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి. నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి. అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడురా అంటారు. నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకొని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం. పాపం ఏం చేసేది నేను. పూర్వం కూడా ఇలాగే జరిగింది 1-2 సార్లు. నేను గురుమూర్తంలో ఉండగా చూసిన ఒకరిద్దరు స్కందాశ్రమంలోకి వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండడం చూసి చాలా ఆదుర్దాతో, స్వామి స్వామి మీ వెనుకటి రూపం దర్శనమియ్యండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు. మనమేం చేస్తాం? అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకుండానూ మాట్లాడకుండానూ ఉంటే చాలు, స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్. ఇక సెలవు. ఉంటాను, నీ సోదరి.